నమస్కారం, గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. 5 మత్స్యకారుల ఆచూకీ లభ్యం, మరో 2 కోసం విశాఖ తీరంలో గాలింపు. హాంకాంగ్లో చిక్కుకున్న తెలుగు కుటుంబానికి సాయం చేయండి, కేంద్ర మంత్రి జయశంకర్ను కోరిన మంత్రి లోకేష్. తెలంగాణలో కారును ఢీకొన్న ప్రైవేటు బస్సు, 4 కాకినాడ వాసుల దుర్మరణం. అల్లూరు జిల్లా ఏజెన్సీలో భారీ వర్షాలు, పొంగిన వాగులు, భారీ వృక్షం పడి ఇళ్లు ధ్వంసం. పైప్ లైన్ టెస్ట్ చేస్తూ ఉండగా రోడ్డు పగిలి ఉబికి వచ్చిన నీళ్లు, మహారాష్ట్ర పూణే జిల్లాలో భయాందోళనకు గురైన స్థానికులు. విశాఖ సముద్రంలో గల్లంతైన 7గురిలో 5 ఆచూకీ లభించింది. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణమనాయుడు ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. విశాఖ హార్బర్ నుంచి జూలై 1వ తేదీన సముద్రంలోకి వేటకు వెళ్ళినటువంటి మత్స్యకారులకు సంబంధించినటువంటి ఒక బోట్ అయితే ప్రమాదంలో చిక్కుకుంది. తీవ్రమైనటువంటి గాలులకి, సముద్రం అలలకి ఆ బోట్ అయితే తిరగబడినటువంటి సమాచారం ఉంటుంది. ఆ బోట్ లో ఉన్నటువంటి 7 మంది అయితే సముద్రంలో గల్లంతయ్యారు. అయితే ఈ యొక్క వాతావరణ శాఖ ఇచ్చినటువంటి హెచ్చరికల నేపథ్యంలో ఇక్కడ హార్బర్ లో ఉన్నటువంటి వారి కుటుంబ సభ్యులు వేటకు వెళ్ళినటువంటి మత్స్యకారులతో మాట్లాడారు. ఇక్కడ పరిస్థితిని అయితే వివరించారు. ఈ క్రమంలోనే సముద్రంలో కూడా అలల తీవ్రత ఎక్కువగా ఉందన్న ఉద్దేశంతో నిన్న సాయంకాలం 4 గంటలకి తిరుగు ప్రయాణం పోర్టు సమీపంలో ఉన్నప్పుడు మరో 2-3 గంటల్లో ఇంటికి చేరుకుంటామని కూడా సమాచారం కుటుంబ సభ్యులకు అందించారు. ఇదే క్రమంలో ఆ తర్వాత మరో 1-2 గంటల తర్వాత తిరిగి మత్స్యకారులతో సముద్రంలో ఉన్నటువంటి వారితో కుటుంబ సభ్యులు మాట్లాడేటువంటి ప్రయత్నం చేయగా ఫోన్లన్నీ పూర్తిగా అందరివి కూడా 7 మంది స్విచ్ ఆఫ్ రావడం అయితే జరిగింది. దీంతో ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులను సంప్రదించారు. దీంతో పాటు జిల్లా కలెక్టర్ అభిషేక్ తో పాటు అటు కోస్ట్ గార్డు, నేవీ సిబ్బందికి కూడా సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలోనే ఈ ఉదయం నేవీతో పాటు కోస్ట్ గార్డ్ సిబ్బంది సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు. అయితే ఈ ఉదయము ఆర్ఏ చిన్న అనేటువంటి బోటు డ్రైవర్ కమ్ ఓనరు వాణిజ్య నౌకకు అయితే లభించారు. వాణిజ్య నౌకలో ఉన్నటువంటి సిబ్బంది అయితే కారే చిన్నని కాపాడారు. కారే చిన్నతో పాటు మరో 4 కూడా ఆయనతో పాటు సముద్రంలో ఈత కొడుతూ వారి ప్రాణాలను రక్షించుకునేటువంటి ప్రయత్నాలు చేశారు. అయితే కారే చిన్న మాత్రమే ఆ వాణిజ్య నౌకను ఎక్కి ప్రాణాలు అయితే రక్షించుకున్నారు. మిగిలినటువంటి 4 మాత్రం ఆ యొక్క వాణిజ్య నౌకను ఎక్కలేదని కూడా మనకైతే సమాచారం ఉంటుంది. ఇక్కడ మెకనైజ్డ్ బోట్లకు సంబంధించినటువంటి యజమానులు కూడా ఇది విషయాన్ని తెలుసుకున్నారు. మిగిలినటువంటి 4 అయితే ఈ యొక్క వాణిజ్య నౌకను అయితే కోస్ట్ గార్డ్ సిబ్బందితో పాటు నేవీ హెలికాప్టర్ల ద్వారా, స్పీడ్ బోట్ల ద్వారా అయితే ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతుంది. ఇదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత కూడా సమీక్ష సమావేశం చేశారు. నేవీ సిబ్బందితో పాటు మిగిలినటువంటి జిల్లా ఉన్నతాధికారులతో మాట్లాడారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. హోంమంత్రి కూడా రంగంలోకి అటు నేవీతో పాటు కోస్ట్ గార్డ్ సిబ్బందితో మాట్లాడారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతున్నారు. అయితే కుటుంబ సభ్యులంతా వచ్చి పిల్లలనైతే కాపాడాలని కోరుతున్నారు. మిగిలినటువంటి 6 అయితే కాపాడాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. లోకం మాదిరి ఎమ్మెల్యే అక్కడికి వచ్చారు. బాధిత కుటుంబ సభ్యులను కూడా పరామర్శించారు. వారికి ధైర్యం చెబుతున్నారు. ప్రభుత్వం తరఫున అన్ని సహాయ సహకారాలకి మత్స్యకారులందరినీ కాపాడతామని కూడా వారెందరూ హామీ ఇస్తున్నారు. ముమ్మరంగా ఇటు నేవీతో పాటు సిబ్బంది కూడా ఈ యొక్క మిగిలినటువంటి 6 మత్స్యకారుల కోసం అయితే కాపాడేందుకు ముమ్మర ప్రయత్నం అయితే కొనసాగుతుంది.
ధన్యవాదాలు కృష్ణమనాయుడు. పాస్పోర్ట్ పోగొట్టుకుని హాంకాంగ్ విమానాశ్రయంలో చిక్కుకున్న తెలుగు కుటుంబంపై విద్యా ఐటీ శాఖ మంత్రి లోకేష్ స్పందించారు. హైదరాబాద్ నుంచి చికాగో వెళ్తూ పాస్పోర్ట్ పోగొట్టుకుని తెలుగు కుటుంబం చికాగోలో చిక్కుకుంది. పిల్లలతో తాము ఎదుర్కొంటున్న సమస్యలపై లోకేష్ కు బొల్లా రాజేశ్వరి కుటుంబ సభ్యులు ట్వీట్ చేశారు. గత 52 గంటలుగా చిన్న పిల్లలతో సాయం కోసం ఎదురుచూస్తున్న కుటుంబ పరిస్థితిపై లోకేష్ వెంటనే స్పందించారు. బాధితులకు తక్షణ సాయం అందించాల్సిందిగా కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్ను లోకేష్ కోరారు. నిజమైన భక్తికి వయసు కేవలం ఒక అంకెం మాత్రమే అని కర్ణాటకకు చెందిన 116 ఏళ్ల అవ్వ నిరూపించారని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసించారు. శ్రీవారి దర్శనం కోసం తిరుమల కొండను కాలినడకన అధిరోహించడం అందరినీ అబ్బురపరిచిందని, ఎంతో స్ఫూర్తినిస్తోందని కొనియాడారు. ఈ వయసులో కొండ ఎక్కేందుకు ఆమెకు కుటుంబ సభ్యుల మద్దతునివ్వటం నిజంగా అభినందనీయమన్నారు. స్వామివారిపై ఆమెకున్న అచంచలమైన భక్తికి ఈ ప్రయాణమే ఒక నిదర్శనమని గుర్తు చేశారు. శభాష్ అవ్వ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు తన ఎక్స్ ఖాతాలో వీడియో పోస్ట్ చేశారు. మహారాష్ట్రలోని పూణే జిల్లా తలేగావ్ దాబైడాలో కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా విస్తుపోయే ఘటన చోటు చేసుకుంది. కొత్తగా వేసిన పైప్ లైన్ను టెస్ట్ చేస్తూ ఉండగా ఒక్కసారిగా రోడ్డు పగిలిపోయి నీరు ఉబికి వచ్చింది. 1.5 సంవత్సరం క్రితం ఈ ప్రాంతంలో నీటి సరఫరా పథకంలో భాగంగా రోడ్డు కింద కొత్త పైప్ లైన్ వేశారు. అనంతరం ఆ పైప్ లైన్పై కొత్త తార్ రోడ్డును కూడా నిర్మించారు. వచ్చే వారం ఈ నీటి సరఫరా పథకాన్ని అధికారికంగా ప్రారంభించాల్సి ఉంది. శనివారం మున్సిపల్ కౌన్సిల్ అధికారులు పైప్ లైన్ను పరీక్షించేందుకు కొత్త ట్యాంక్ నుంచి నీటిని విడుదల చేశారు. ఈ క్రమంలో కొద్ది క్షణాల్లోనే రోడ్డు మధ్యలో నుంచి భారీగా నీరు ఉబికి రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. న్యాయవాదులు వృత్తిలో ఉన్నత స్థాయికి ఎదగాలంటే సివిల్, ట్యాక్స్ కేసులతోనే సాధ్యమని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రఘునందన్ రావు అన్నారు. ఈ 2 విభాగాల్లో ప్రాక్టీస్ చేయడం ద్వారా ప్రొసీజరల్, లాజికల్ క్రమశిక్షణ అలవడుతుందన్నారు. జస్టిస్ రఘునందన్ హైకోర్టు న్యాయమూర్తిగా ఇటీవల పదవీ విరమణ చేసిన సందర్భంగా ఏపీ ట్యాక్స్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆయనకు విజయవాడలో ఆత్మీయ సన్మాన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల నుంచి న్యాయమూర్తులు, సీనియర్ న్యాయవాదులు హాజరయ్యారు. జస్టిస్ రఘునందన్ గొప్ప న్యాయమూర్తిగా తనదైన ముద్ర వేశారని కొనియాడారు. ఒక అడ్వకేట్ ఒక సబ్జెక్ట్లో నిష్ణాతుడు అవ్వాలంటే అటువైపు అడ్వకేట్లు గట్టిగా ఉండాలి.
ఆ పోటీ ఉంటేనే మనం నేర్చుకుంటాం, ఆ సబ్జెక్ట్ మీద కొంచెం గ్రిప్ వస్తుంది. మీరు సుప్రీంకోర్టులో పెద్ద పెద్ద అడ్వకేట్లను చూడండి, హరీష్ సాల్వే గారిని కానీ, పి చిదంబరం గారిని కానీ, పూర్వం సోలి సొరబ్జీ గారిని కానివ్వండి, వీళ్ళందరూ ట్యాక్స్లోంచి వచ్చిన వాళ్ళే, ట్యాక్స్ కేసెస్ నుంచి వచ్చిన వాళ్ళే. అదేవిధంగా ఇంకొక బ్రాంచ్ ఎక్కడంటే సివిల్, ఫాలి నారిమన్ గారిని కానివ్వండి, శాంతి భూషణ్ గారు కానివ్వండి, వీళ్ళందరూ సివిల్ సైడ్ కేసెస్ చేసి, కమర్షియల్ సైడ్ కేసులు చేసి వచ్చిన వాళ్ళే. పతాక స్థాయికి వెళ్ళాలి ఒక అడ్వకేట్ అంటే ఐదర్ హీఈస్ ఫ్రమ్ ట్యాక్స్ ఆర్ హీఈస్ ఫ్రమ్ సివిల్ సైడ్. లా అంటే ఒక డిసిప్లిన్ వచ్చేది ఈ రెండు బ్రాంచెస్లోనే. సివిల్ సైడ్ ప్రొసీజరల్ డిసిప్లిన్ వస్తుంది, ట్యాక్స్ సైడ్ లాజికల్ డిసిప్లిన్ వస్తుంది. ఎందుకంటే ట్యాక్స్లో ఎమోషన్స్ లేవు, ఇట్ ఈస్ ఓన్లీ లాజిక్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది యాక్ట్. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం చేబ్రోలు రైల్వే స్టేషన్ సమీపంలో రైలు ఢీకొని 4 మృతి చెందారు. మృతులలో ఒక యువకుడు, 3 మహిళలు ఉన్నట్లు గుర్తించారు. చర్లపల్లి నుంచి షాలిమార్ వెళ్తున్న ప్రత్యేక రైలు వీరిని ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద తీవ్రతకు మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఘటనా స్థలికి చేరుకున్న తాడేపల్లి గూడెం జీఆర్పీ పోలీసులు మృతదేహాలను పరిశీలించారు. మృతులు ఒకే కుటుంబానికి చెందిన వారై ఉంటారని అనుమానిస్తున్నారు. చనిపోయిన వారి వయసు 30 నుంచి 35 ఏళ్ల వయసు ఉండొచ్చని భావిస్తున్నారు. ఓ మహిళ మృతదేహం వద్ద షేక్ హసీనా పేరుతో ఉన్న ఏటీఎం కార్డు, మరో మహిళ వద్ద తాడేపల్లి గూడెం ఆర్టీసీ డిపోలో బైక్ పార్క్ చేసిన రసీదు గుర్తించారు. దెబ్బతిన్న స్థితిలో ఉన్న 2 ఫోన్లు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దుర్ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తెలంగాణలోని నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్ద కాపర్తి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును ప్రైవేటు బస్సు ఢీకొట్టడంతో 8 ఏళ్ల బాలుడు సహా 4 మృతి చెందారు. కారులోని మరో వ్యక్తి ప్రమాదంలో తీవ్రంగా గాయపడగా నార్కట్పల్లిలోని కామినేని ఆసుపత్రికి తరలించారు. అతన్ని ఎస్బీఐ ఉద్యోగి ప్రసాద్ గా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కారు చెన్నై నుంచి హైదరాబాద్ వస్తూ ఉండగా ప్రమాదం జరిగింది. బస్సు బలంగా ఢీకొట్టడంతో కారు పూర్తిగా ధ్వంసమైంది. మృతులు కాకినాడకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఈ కుటుంబం హైదరాబాద్లో ఉంటున్నట్లు తెలిపారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కడప జిల్లా సున్నపురాళ్లపల్లి సమీపంలో ఏర్పాటు చేస్తున్న జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ను పర్యావరణ హితంగా నిర్మిస్తున్నట్లు సీఎం చంద్రబాబు సహా ఆ సంస్థ ప్రతినిధులు ప్రకటించడాన్ని పర్యావరణవేత్తలు స్వాగతిస్తున్నారు. భవిష్యత్తులో కాలుష్యాన్ని నివారించేందుకు గ్రీన్ ఇండస్ట్రీస్ వైపు అడుగులు వేయటాన్ని అభినందిస్తున్నారు. స్టీల్ ప్లాంట్లలో ఎక్కువగా కాలుష్యం ఉంటుంది. దీనిని తగ్గించేందుకు సాంప్రదాయ బ్లాస్ట్ ఫర్నేస్ విధానానికి బదులుగా ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నేస్ సాంకేతికతను వినియోగించనున్నారు. దేశంలో భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా నిర్మితమవుతున్న ఆధునిక ఉక్కు పరిశ్రమల్లో ఒకటిగా ఈ స్టీల్ ప్లాంట్ నిలవనుందని చెబుతున్న యోగి వేమన విశ్వవిద్యాలయం పర్యావరణ విభాగాధిపతి ప్రొఫెసర్ చంద్రశేఖర్తో మా ప్రతినిధి శ్యామ్ ముఖాముఖి. కడప జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లె వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు జేఎస్డబ్ల్యూ రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనులకు శ్రీకారం చుట్టారు. పర్యావరణ హిత స్టీల్ ప్లాంట్ను జేఎస్డబ్ల్యూ సంస్థ నిర్మిస్తుందని చెప్పి ఆయన
ఒక మాట చెప్పారు. ఈ పర్యావరణ హిత స్టీల్ ప్లాంట్ నిర్మాణం ఎలా సాగుతుంది, ఇది నిర్మాణం పూర్తయిన తర్వాత ఏ విధంగా పనిచేస్తుంది అనే విషయాలు మనతో మాట్లాడడానికి యోగవేమన యూనివర్సిటీ ప్రొఫెసర్ టి చంద్రశేఖర్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఒక మాట మాట్లాడారు. కడప జిల్లాలో ఏర్పాటు చేస్తున్నటువంటి JSW స్టీల్ ప్లాంట్ పర్యావరణ హితంగా ఉంటుంది అనేది ఆయన ఒక మాట మాట్లాడారు. ఏంటి పర్యావరణ హితంగా ఎట్లా ఉండబోతుంది? పర్యావరణ హితమైన స్టీల్ ఇండస్ట్రీని ఏ విధంగా చేసుకోవాలంటే, ఒకటి ఈ స్టీల్ ఇండస్ట్రీ అంటే ఎక్కువ రకమైనటువంటి మనం ఇంగ్రీడియంట్స్ దానికి సప్లై చేయాలి. స్టీల్ ఇండస్ట్రీని అంటే హై టెంపరేచర్స్లో జరుగుతుంది. మూడోది ఏంటంటే మనం ఏ రకమైన ఎనర్జీని వాడుతున్నాం ఈ స్టీల్ ఇండస్ట్రీలో అనేది ఇంకొకటి ప్రధాన ఉద్దేశం. మిగిలిపోయిన ఆ స్క్రాప్ అంటారు, స్టీల్ స్క్రాప్ని ఏ విధంగా మనం రీయూజ్ చేసుకోవచ్చు అనేది. ఇవన్నీ పర్యావరణ హితమైనటువంటి భాగాలు మన యొక్క స్టీల్ ఇండస్ట్రీలో. మామూలుగా అయితే బ్లాస్ట్ ఫర్నేస్ చేసుకుంటూ ఉంటాం స్టీల్ ఇండస్ట్రీలో. అది ఏమంటే ఎక్స్ట్రీమ్ టెంపరేచర్, మోర్ దెన్ 1500 డిగ్రీల టెంపరేచర్ని రిలీజ్ చేస్తుంది. యూస్ కార్బన్ మోనాక్స్ లాంటివన్నీ కూడా ఉంటాయి దాన్ని మనం అది చేసడం వల్ల. పర్యావరణ హితం ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ బ్లాస్ట్ ఫర్నేస్ బదులు ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నేస్ కానీ, మళ్ళా రెడ్యూస్డ్ ఐరన్ అనేది ఇంకొక అది ఉంటుంది, అదొక్కటి. తర్వాత స్మెల్టింగ్ ప్రాసెస్ని రెడ్యూస్ చేయడం, ఇలాంటివన్నీ కూడా మనం ప్రత్యామ్నాయాలు మనం ఆలోచించాలండి ఈ బ్లాస్ట్ ఫర్నేస్ కాకుండా కూడా. అట్ ద సేమ్ టైం మనము ఈ వనరులు అని చెప్పినాం, ఎలక్ట్రికల్ హై ఎనర్జీని మనం యూజ్ చేస్తాం స్టీల్ ఇండస్ట్రీలో. హై ఎనర్జీ యూజ్ చేసేటప్పుడు ఈ ఇన్స్టెడ్ ఆఫ్ ఈ దీని బదులు మనం కన్వెన్షనల్ ప్రాసెస్ బదులు మనం సోలార్ ఎనర్జీ కానీ లేదంటే విండ్ ఎనర్జీ కానీ వాడి రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ని వాడి పొల్యూషన్ అన్నింటిని తగ్గించుకోవచ్చండి. మనం వన్ ఆఫ్ ద మెయిన్ పాయింట్ అంటే దాంట్లో దీని పర్యావరణాలు అనేది మనం ఎయిర్ పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్, థర్మల్ పొల్యూషన్, నాయిస్ పొల్యూషన్ ఇవన్నీ కూడా భాగంగా ఉంటాయి వీటిలో. వీటన్నిటిని మనకు ఎంత మేరకు తగ్గించగలగం అంతవరకు తగ్గించుకోవచ్చు. ఎయిర్ పొల్యూషన్ని మనము ఎలక్ట్రికల్ ఫిల్టర్స్ కానీ ఏదైనా స్క్రబ్బర్స్ అన్నీ వాడి, చిమ్నీస్ లాంటివి వాడి మనం తగ్గించుకోవాలి ఈ ఎయిర్ పొల్యూషన్ని. ప్రధాన ఉద్దేశం ఏంటంటే పర్యావరణ హితం అంటే ప్రతిదీ స్టార్టింగ్ ఫ్రమ్ రిసోర్సెస్ నుంచి ఎనర్జీ ఎంత స్పెండ్ చేస్తున్నాం, వచ్చిన ఆ పొల్యూషన్ ఎంత మేరకు తగ్గించుకుంటున్నాం, మిగిలిపోయిన స్టీల్ స్క్రాప్ని ఏ రకంగా వాడుకుంటున్నాం. ఆ ఏరియాలో ఏదైనా ఒక ఇండస్ట్రీ పెడితే ఎక్స్ట్రీమ్ టెంపరేచర్ ఉంటుంది. ఆ ఎక్స్ట్రీమ్ టెంపరేచర్ని తగ్గించడానికి వాడే వాటర్ని ఎంతవరకు మనం డిశ్చార్జ్ చేస్తున్నాం, ఆ స్లడ్జ్ని, ఆ కైండ్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ లైక్ కార్బన్ మోనాక్సైడ్ కానీ, కార్బన్ డయాక్సైడ్ కానీ, సల్ఫర్ డయాక్సైడ్ మెయిన్లీ, అండ్ నైట్రోజన్ ఆక్సైడ్ కానీ, స్పెషల్లీ దుమ్ము, పార్టికులేట్ మ్యాటర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. వీటన్ని చాలా వరకు కొంతమేరకు తగ్గించుకొని చేసుకుంటూ ఇండస్ట్రీ చుట్టూ ఎప్పుడు చెప్పుకునే విధంగా గ్రీన్ బెల్ట్ అని చాలా బాగా పెట్టుకోవాలండి. అప్పుడు ఈ యొక్క గ్రీన్ హౌస్ గ్యాసెస్ అన్నీ కూడా వాటిని అబ్జర్వ్ చేసుకొని మనం పొల్యూషన్ని కొంతవరకు తగ్గించుకుంటూ పర్యావరణ హితంగా స్టీల్ ఇండస్ట్రీని మనం స్థాపించుకోవడం జరుగుతుందండి. బ్లాస్ట్ ఫర్నేస్లు సాధారణంగా స్టీల్ ప్లాంట్లలో ఎలా పనిచేస్తాయి? JSW స్టీల్ ప్లాంట్లో బ్లాస్ట్ ఫర్నేస్లు అంత డిఫరెంట్గా ఉంటాయి, పర్యావరణానికి అనుకూలంగా ఉంటాయని చెప్తున్నారు. ఏంటి డిఫరెన్స్ ఏంటి? బ్లాస్ట్ ఫర్నేస్ అనేది నేను ఇందాక చెప్పినట్టు ఇది హై టెంపరేచర్తో కూడుకున్నదండి. మైనస్ మోర్ దెన్ 1500 డిగ్రీస్ సెంటీగ్రేడ్తో ఉంటుంది. అండ్ ఇట్ యూసెస్ డేంజరస్ కార్బన్ మోనాక్సైడ్ లాంటివన్నీ వస్తూ ఉంటాయి. బ్లాస్ట్ ఫర్నేస్ బదులు ఇఫ్ యూ యూస్ ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నేసెస్ అని ఉంటాయి, ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నేసెస్ అని. అండ్ DRI అనే డైరెక్ట్ రెడ్యూస్డ్, అది DRI అనే ప్రాసెస్ ఇంకోటి ఉంటుంది. ఇంకోటి వచ్చి స్మెల్టింగ్ ప్రాసెస్ని మనం తగ్గించుకోవాలండి. తగ్గించుకుంటే పర్యావరణ హితంగా కన్వెన్షనల్ ప్రాసెస్లో కాకుండా కోల్ని వాడి ఇవన్నీ కూడా మనం చేసుకోగలిగితే కొంతవరకు పర్యావరణ హితంగా మనం ఈ బ్లాస్ట్ ఫర్నేస్కి ఆల్టర్నేటివ్ మనం చూపించినట్టు అవుతుందండి. కరెంటు ఉత్పత్తి కోసం అని చెప్పి వీళ్ళు సోలారు, విండ్ ఎనర్జీ ప్లాంట్లకు కూడా శంకుస్థాపన చేశారు. దీన్ని వాడడం వల్ల మనం పొల్యూషన్ని బాగా తగ్గించవచ్చు అని భావించవచ్చు సార్. ఎప్పటికీ రెన్యూబుల్ రిసోర్సెస్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక కట్టలతో పోయి మండిస్తే పొగ వస్తుంది. అట్ ద సేమ్ టైం మనం సోలార్ ప్యానెల్తో పెట్టి చేస్తే ఆ పొగ, అలా డస్ట్ పార్టికల్స్ ఇవేమీ ఉండవు. రెన్యూబుల్ రిసోర్స్ అనేది ఎప్పుడు కూడా మనకు సేఫ్గానే ఉంటుంది నాన్ రెన్యూబుల్ రిసోర్సెస్ ఫ్యూయల్ కంటే కూడా. రెన్యూబుల్ ఫ్యూయల్స్ లైక్ సోలార్ కానీ, విండ్ ఎనర్జీని కానీ మనం కానీ ఇక్కడ వాడుకోగలిగితే ఖచ్చితంగా పర్యావరణ హితం, పొల్యూషన్ మనం తగ్గించుకోవడం జరుగుతుంది. స్క్రాప్ని ప్రాసెస్ చేస్తారని చెప్పి చెప్తున్నారు. ఈ స్క్రాప్ను ప్రాసెస్ చేసే విధానం ఎట్లా ఉండనుంది సార్? ఒక ఇండస్ట్రీ అన్నాక ఖచ్చితంగా ఒక వేస్టేజ్ అనేది ఎప్పటికీ ఉంటుందండి. ఇప్పుడున్న ఈ యుగంలో వేస్టేజ్ అనే దానికి పదానికి ఒక అర్థమే లేదు. వేస్టేజ్ అనేది మీరు ఎట్లయినా వాడుకోవచ్చు. యూ కెన్ యూస్ ది స్టీల్ స్క్రాప్ అనేది ఖచ్చితంగా వెహికల్ ప్రిపరేషన్స్లో కానీ, లేదంటే అప్లయన్సెస్లో కానీ, వాషింగ్ మిషన్స్లో కానీ, ఈ రిఫ్రిజిరేటర్స్లో కానీ, బిల్డింగ్ మెటీరియల్స్ కానీ, రోడ్ మెటీరియల్స్ కానీ, ఎస్పెషల్లీ రైల్వే గేజెల్ కానీ, వీటికన్నిటి కానీ మీరు ఈ వేస్టేజ్
టెక్నాలజీని వాడుకోవడం చేసుకుంటే మనం అవన్నీ కూడా పర్యావరణ హితమే అండి. ఇవన్నీ కూడా అట్ ద సేమ్ టైం ఇండస్ట్రీ చుట్టూ విపరీతమైన టెంపరేచర్ ఉంటుంది. వాళ్ళు వదిలే ఆ యొక్క వేడి వాటర్ని కంట్రోల్ చేసుకోగలగాలి. చిమ్నీస్ పెట్టాలి, స్క్రబ్బర్స్ పెట్టాలి, ఎలక్ట్రికల్తో అబ్జర్వ్ చేసేది ఆ చెడు వాయువులన్నింటినీ కూడా మనం తగ్గించే విధంగా చూసుకోవాలి. గాలి కాలుష్యము, నీటి కాలుష్యాన్ని బాగా తగ్గించుకోగలిగితే థర్మల్ పొల్యూషన్ మనం ఎంతవరకు తగ్గించుకోవాలనో అంతవరకు తగ్గించుకోవాలి. వేడి వాటర్ అనేది ఎప్పటికీ వస్తూ ఉంటుంది స్టీల్ ఇండస్ట్రీలో. అట్ ద సేమ్ టైం గ్రీన్ బెల్ట్ అనేది ఆ ఇండస్ట్రీ చుట్టూ పెట్టుకోగలిగితే కొంతవరకు ఈ గ్రీన్ హౌస్ GHG అంటారు, గ్రీన్ హౌస్ గ్యాస్ని కొంతవరకు అవి అబ్జర్వ్ చేసుకుంటాయండి. సార్, సీఎం గారు ఇంకొక మాట అన్నారు, గ్రీన్ ఇండస్ట్రియల్ రంగంలో ఇది కీలకమైన పరిశ్రమ అవుతుంది అని చెప్తున్నారు. ఏంటి సార్ గ్రీన్ ఇండస్ట్రియల్ రంగంలో కీలకమైన స్టీల్ ప్లాంట్ అవుతుంది అనడానికి ఏంటి కారణం? పర్యావరణ హితంగా ఉండేదానికి. సే ఫర్ ఎగ్జాంపుల్ కొందరు గ్రీన్ హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. సింపుల్గా రెన్యూబుల్ ప్రాసెస్లో మనం అన్నీ కానీ తయారు చేసుకోగలిగితే దాన్ని గ్రీన్ ఇండస్ట్రీ అంటారు. మనం ఏది తయారు చేసినా పర్యావరణ హితంగా ఉన్న ప్రతిదీ కూడా గ్రీన్ ఇండస్ట్రీ అనొచ్చు. ఇంతకుముందు ఉన్న మన స్టీల్ ప్లాంట్స్కి ఇప్పటికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, ఇందాక నేను చెప్పిన ఈ యొక్క స్పెషలీ రా మెటీరియల్స్ యూసేజ్లో కానీ, మనం వాడే విధానంలో కానీ, ఎనర్జీ రిసోర్సెస్ ఏ రకంగా వాడుతున్నామని కానీ, మిగిలిపోయిన ఆ స్క్రాప్ని ఏ విధంగా వాడుతుంది, ఇవన్నీ కూడా పర్యావరణ హితంగానే ఉంటాయి. కాబట్టి వీటన్నిటినీ కలిపి మనం ఒక గ్రీన్ ఇండస్ట్రీ ప్రాసెస్లో అంటాం. ఇందాక నేను చెప్పినవన్నీ పాటించుకోగలిగితే మనం అది గ్రీన్ ఇండస్ట్రీలో టాప్ అవుతుంది. సార్, మీరు చాలా ఇండస్ట్రీస్ చూసింటారు, ప్రధానంగా స్టీల్ ప్లాంట్లు చూసింటారు. ఇట్లాంటివి ఎక్కడైనా మన దేశంలో ఎక్కడైనా ఇప్పుడు వీళ్ళు చెప్తున్నటువంటి పారామీటర్స్ ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్లు ఎక్కడైనా ఉన్నాయి సార్? స్టార్ట్ చేస్తున్నారు. ప్రతి చోట పర్యావరణ హితమైనటువంటి ఇండస్ట్రీ స్థాపించాలనే చూస్తున్నారు. గ్రీన్ ఇండస్ట్రీ అనేది ఇప్పటికిప్పటికే స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా వేగవంతం అవుతూ ఉంటుందండి. గ్రీన్ ఇండస్ట్రీస్లో ఇది భాగమే. ఇప్పుడు మనం మెల్లమెల్లగా ఈ గ్రీన్ ఇండస్ట్రీస్ని ప్రమోట్ చేసుకుంటూ పోతున్నాం దేశంలో. చివరిగా దీన్ని మనం ఆహ్వానించవచ్చా? అఫ్ కోర్స్ మనం ఆహ్వానించవచ్చు. ఎప్పుడు కానీ గ్రీన్ ఇండస్ట్రీని ప్రమోట్ చేయాలండి. ఎప్పటికీ ఇది గ్రీన్ ఇండస్ట్రీని ప్రమోట్ చేసుకుంటా పోతేనే ఏది చేసినా పర్యావరణ హితంగానే చేయాలి. ఒక బిల్డింగ్ కట్టండి, ఒక మైనింగ్ చేయండి, ఏం చేసినా పర్యావరణంగా ఏదైనా ఒక ఇండస్ట్రీ కూడా స్థాపించండి, పర్యావరణ హితంగానే పోతేనే మనకు ఎటువంటి పరిస్థితుల్లో కానీ దేశ అభివృద్ధిలో మనం ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నాము ఈ పొల్యూషన్ అనే దాన్ని మనం కొంతవరకు తగ్గించుకుంటూ రావచ్చు. పర్యావరణంగా హితంగా పోతే మనకి ఇండస్ట్రీస్ ఎంత అవసరమో అట్ ద సేమ్ టైం పొల్యూషన్ తగ్గించడం కూడా అంతే ఇంపార్టెంట్. ఇది వైవి ప్రొఫెసర్ టి చంద్రశేఖర్ గారు చెప్తోంది. కెమెరామెన్ జగదీష్తో శ్యామ్, ఈటీవీ న్యూస్, కడప. కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతూనే ఉంది. గత నెల చిన్నారి అదృశ్యం కాగా ఇప్పటికీ ఆచూకీ దొరకలేదు. పోలీసులు విస్తృత దర్యాప్తులో చిన్న ఆధారం కూడా దొరకలేదు. చిన్నారి ఆచూకీ కోసం స్థానికులు సైతం అన్వేషిస్తున్నారు. పోలీసులు ముద్రించిన గోడ, కరపత్రికలను ఊరూరా అంటిస్తున్నారు. రైల్వే స్టేషన్, బస్టాండ్లు, ఆటోలు, జనాలు ఎక్కువగా సంచరించే చోట చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ తెలపాలని కోరుతూ పోస్టర్లు అంటిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో తండ్రి గణేష్ తిరుగుతూ గోడ పత్రికలు అంటిస్తూ తన గారాల పట్టీ కోసం గాలిస్తున్నారు. చిన్నారి క్షేమంగా రావాలని అంతా ప్రార్థిస్తున్నారు. అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, గెడ్డలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పాడేరు, జి మాడుగుల, పెద్దబయలు, ముంచింగిపుట్టు, హుకుంపేట, డుమ్రిగూడ, అరకులోయ, అనంతగిరి, చింతపల్లి, కొయ్యూరు మండలాల్లో 24 గంటలుగా వర్షం కురుస్తూనే ఉంది. మత్స్యగడ్డ పొంగి ప్రవహిస్తోంది. గుల్లెలు పంచాయతీలో పెదగడ్డ ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. ప్రమాదకర వాగుల్లో ప్రయాణించవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. పెద్దబయలు మండలం కిముడుపల్లిలో భారీ వృక్షం పడి సత్యం నాయుడు అనే రైతు ఇల్లు ధ్వంసమైంది.
రష్యా ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చాయి. ఇరు దేశాలు ఒకరిపై ఒకరు భారీ స్థాయిలో దాడులకు పాల్పడ్డాయి. గత 24 గంటల్లో ఉక్రెయిన్కు చెందిన ఇంధన, విద్యుత్ రవాణా, మౌలిక సదుపాయాలతో పాటు లాంగ్ రేంజ్ డ్రోన్ల తయారీ, నిల్వ కేంద్రాలే లక్ష్యంగా 142 ప్రాంతాల్లో దాడులు చేసినట్లు రష్యా తెలిపింది. తూర్పు ఉక్రెయిన్లోని క్రామాటోర్స్క్లో ఉన్న ఓ షాపింగ్ మాల్పై రష్యా వైమానిక దాడులు చేసింది. రష్యా దాడుల దాటికి షాపింగ్ మాల్లో పెద్ద ఎత్తున అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ దాడిలో పలువురు గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అటు ఉక్రెయిన్ సైనికులు, విదేశీ కిరాయి సైనికుల తాత్కాలిక స్థావరాలపై దాడులు చేశామని రష్యా స్పష్టం చేసింది. కార్క్యూ ప్రాంతంలో మరో 4 ఆవాస ప్రాంతాలను తమ పూర్తి ఆధీనంలోకి తీసుకున్నట్టు పేర్కొంది. మరోవైపు రష్యాకు చెందిన 5 డ్రోన్ కమాండ్ పోస్టులతో పాటు పలు ఇతర లక్ష్యాలను ధ్వంసం చేసినట్లు ఉక్రెయిన్ వెల్లడించింది. అజోవ్ సముద్రం గగనతలంలో రష్యా మిలిటరీ హెలికాప్టర్ను ధ్వంసం చేసినట్లు తెలిపింది. లుహాన్స్క్ ప్రాంతంలోని సివెర్స్కీ డొనెట్స్క్ నదిపై ఉన్న ఒక రైల్వే వంతెనను తమ దళాలు ధ్వంసం చేసినట్లు ఉక్రెయిన్ స్పష్టం చేసింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగింపునకు అమెరికా మళ్లీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. యుద్ధానికి ముగింపు పలకాలని రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి ట్రంప్ సూచించారు. అమెరికా స్వాతంత్ర దినోత్సవం నేపథ్యంలో రష్యా, ఉక్రెయిన్ అధ్యక్షులతో ట్రంప్ విడివిడిగా ఫోన్లో మాట్లాడారు. యుద్ధాన్ని ముగించేందుకు మధ్యవర్తిత్వం వహిస్తానని ట్రంప్ చెప్పారు. అయితే డాన్బాస్ ప్రాంతంపై రష్యాకు పూర్తి నియంత్రణ ఇస్తేనే శాంతి చర్చలు సాధ్యమని క్రెమ్లిన్ స్పష్టం చేసింది. ట్రంప్తో జరిపిన సంభాషణ చాలా సానుకూలంగా సాగిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించారు. అమెరికా గట్టి సంకల్పంతో ఉంటే ఈ యుద్ధాన్ని ముగించడానికి నిజమైన అవకాశం ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే వారం తుర్కియేలో జరగనున్న నాటో శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో ట్రంప్ నుంచి ఈ ప్రతిపాదన రావటం ప్రాధాన్యం సంతరించుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు మరోసారి గట్టి హెచ్చరికలు చేశారు. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమంలో పాల్గొంటున్న ఆ దేశ నాయకత్వాన్ని కేవలం ఒకే దెబ్బతో అమెరికా అంతం చేయగలదని ట్రంప్ హెచ్చరించారు. అయితే అలా చేస్తే చర్చలు జరపడానికి ఎవరూ మిగలరు కాబట్టి తాను ఆ పని చేయనని స్పష్టం చేశారు. తమతో ఒప్పందం కోసం ఇరాన్ నేతలు ప్రాధేయపడుతున్నారని ఆక్సియోస్ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ పేర్కొన్నారు. ఖమేనీ అంత్యక్రియలు పూర్తయ్యే వరకు చర్చలకు వారం రోజుల పాటు విరామం ఇవ్వాలని ఇరు దేశాలు నిర్ణయించుకున్నాయని ఆయన తెలిపారు. ఈ సమయంలో ఇరుపక్షాలు ఎలాంటి దాడులు చేసుకోబోవని ట్రంప్ వెల్లడించారు. ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమంలో వేలాది మంది ఇరాన్ ప్రజలు పాల్గొని కన్నీళ్లు పెట్టడంపై మాట్లాడిన ట్రంప్ అవన్నీ నకిలీవి కావచ్చని ఎద్దేవా చేశారు. ఇరాన్ ప్రజలు ఖమేనీని అసహ్యించుకుంటున్నారని తాను భావించానని చెప్పారు. అటు అమెరికా 250వ స్వాతంత్ర వేడుకల్లో పాల్గొన్న ట్రంప్ తమ సైన్యం పరాక్రమాలను కొనియాడారు. తన మొదటి హయాంలో అమెరికా సైన్యాన్ని పునర్నిర్మించినట్లు చెప్పారు. Being the world's strongest and most powerful nation was no accident of history. We rebuilt our military in my first term. We used it a little bit in our, actually I should say third term, but I won't do that because I don't want any controversy. But we use it and we've had tremendous success. You look at Venezuela, you look at Iran, we wiped out their military. Americans crossed the Great Plains, scaled the Rockies, we just tamed the wilderness and conquered the frontier and built the empire. It's called the Empire of Liberty. అమెరికా 250వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా న్యూయార్క్ నేవల్ రివ్యూలో భారత నౌకాదళ శిక్షణా నౌక ఐఎన్ఎస్ సుదర్శిని ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 3 స్తంభాలు కలిగిన ఈ నౌక హడ్సన్ నదిపై జరిగిన ప్రతిష్టాత్మక పరేడ్ ఆఫ్ సెయిల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తూ ముందుకు కదిలింది. భారత ఘనమైన సముద్రయాన వారసత్వానికి ఒక ప్రతీకగా నిలిచింది. ఈ అంతర్జాతీయ వేడుకల్లో ఐఎన్ఎస్ సుదర్శిని ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని అమెరికాలోని భారత రాయబార కార్యాలయం ఎక్స్ వేదికగా హర్షం వ్యక్తం చేసింది. లోకయాన్ 2026 యాత్రలో భాగంగా అమెరికా చేరుకున్న ఈ నౌక ఇరు దేశాల నౌకాదళాల మధ్య ఉన్న స్నేహబంధాన్ని మరింత బలోపేతం చేస్తోందని తెలిపింది.
జమ్మూ కాశ్మీర్ షోపియాన్ జిల్లాలో ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు భారీ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. ఒక తోటలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలో ఇద్దరు ఉగ్రవాదుల కదలికలను గుర్తించిన భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి. ఉగ్రవాదులు ఉన్న ప్రాంతం పరిధిలో మొత్తం 7 గ్రామాలు ఉన్నాయి. సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలు ఆ గ్రామాలను పూర్తిగా దిగ్బంధించాయి. శుక్రవారం సాయంత్రానికి 4 గ్రామాలను క్లియర్ చేశాయి. ఉగ్రవాదులు ఆ తోట నుంచి తప్పించుకోకుండా అన్ని దారులను మూసివేశారు. లష్కరే ఉగ్రవాదులను లతీఫ్, జాకీర్లుగా గుర్తించారు. వారిద్దరూ కుల్గాం జిల్లాకు చెందిన వారని భావిస్తున్నారు. అధికారిక రికార్డుల ప్రకారం 2024లో జాకీర్, 2025లో లతీఫ్ లష్కరే ఉగ్రవాద సంస్థలో చేరారు. హిమాచల్ ప్రదేశ్లోని మండి జిల్లాలో వర్షాల నేపథ్యంలో బియాస్ నదిపై దట్టంగా కమ్ముకున్న పొగమంచు దృశ్యాలు కనువిందు చేశాయి. చుట్టుపక్కల ఉన్న కొండలను దట్టమైన మేఘాలు ఆవరించి ఉండటం వర్షాకాలపు ప్రకృతి అందాలను కళ్లకు కడుతోంది. ఇందుకు సంబంధించిన డ్రోన్ దృశ్యాలను అధికారులు విడుదల చేశారు. మరోవైపు రానున్న 3 రోజుల్లో హిమాచల్ ప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉండటంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు రావటం, కొండ చర్యలు విరిగిపడటంతో పాటు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. గుజరాత్లో ఏకదాటిగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. భావనగర్ జిల్లాలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై మోకాళ్ల లోతు వరకు వరద నీరు నిలిచింది. వరద ఉధృతిలో ఓ కారు కొట్టుకుపోయింది. గుజరాత్లోని పలు జిల్లాల్లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్లను జారీ చేసింది. ముంబై మహానగరాన్ని కుండపోత వర్షాలు ముంచెత్తాయి. నిన్న ఒక్కరోజే నగరంలోని పలు ప్రాంతాల్లో 12 గంటల వ్యవధిలోనే 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు ఐఎండీ తెలిపింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల చెట్లు విరిగిపడటం, రోడ్లు కుంగిపోవటం, ఇళ్లు కూలిపోవటం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. దాదాపు 10,000 మందికి పైగా రెస్క్యూ సిబ్బందిని మోహరించినట్లు అధికారులు చెప్పారు. 448 డీ వాటరింగ్ పంపులు, 19 మినీ పంపింగ్ స్టేషన్లు నిరంతరాయంగా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. అటు థానే, పాల్ఘర్ జిల్లాల్లోనూ భారీ వర్షాలతో జనజీవనం స్తంభించింది. పాల్ఘర్ జిల్లాలో వరద నీటిలో కొట్టుకుపోయి 6 ఏళ్ల చిన్నారి మృతి చెందింది. దాదాపు వరదల్లో చిక్కుకున్న 180 మందిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు వెల్లడించారు. పూణేలో పలుచోట్ల కొండచర్యలు విరిగిపడ్డాయి. ఇవాళ కూడా ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. వెనిజువెలాలో భూకంపం శిథిలాల కింద 7 రోజుల మృత్యువుతో పోరాడిన పంచిత అనే ఓ పెంపుడు చిలుక ప్రాణాలు కోల్పోయింది. వెటర్నరీ వైద్యులు చిలుక ప్రాణాలు కాపాడేందుకు తీవ్రంగా యత్నించినప్పటికీ ఫలితం దక్కలేదు. లాగ్వైరా ప్రాంతంలోని కారా బల్లెడాలో ఓ నివాస సముదాయ శిథిలాలను తొలగిస్తూ ఉండగా అగ్నిమాపక సిబ్బందికి చిన్న శబ్దం వినిపించింది. నిశితంగా పరిశీలించగా భూకంపంలో మరణించిన ఓ వ్యక్తి చేతుల్లోనే చిక్కుకుపోయి ఉన్న ఈ చిలుక ప్రాణాలతో కనిపించింది. ఆ అపార్ట్మెంట్ యూనిట్ నుంచి ప్రాణాలతో బయటపడిన ఏకైక జీవి ఈ చిలుక మాత్రమేనని అధికారులు తెలిపారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిందని చెప్పారు. వెనిజువెలా ఉత్తర ప్రాంతాన్ని ఇటీవల 7.2, 7.5 తీవ్రత కలిగిన వరుస భూకంపాలు భారీ విధ్వంసాన్ని సృష్టించాయి. ఈ ప్రకృతి వైపరీత్యం వల్ల ఇప్పటి వరకు 2,954 మంది ప్రాణాలు కోల్పోగా 16,500 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.
అడవుల్లో పర్యావరణ సమతుల్యతను పెంచేందుకు ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేసింది. పులుల సంఖ్య పెంచేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చించారు. 2 ఆడపులులను రాష్ట్రానికి ఇచ్చేందుకు ఒప్పించారు. నాగార్జున సాగర్, శ్రీశైలం రిజర్వ్ ఫారెస్ట్లో వీటిని ఉంచాలని అటవీ శాఖ అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 80 వరకు పులులు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అసలు పులులను పెంచాల్సిన అవసరం ఏంటి, వాటితో లాభాలేంటి అనే అంశాలను అటవీ శాఖ ప్రధాన ముఖ్య అధికారి చలపతిరావు ఈటీవీతో పంచుకున్నారు. ఆ విశేషాలను చూద్దాం. ప్రకృతి బాగుండాలంటే వన్యప్రాణులు, అటవీ సంపద అభివృద్ధి చెందుతూ ఉండాలి. అటవీ పర్యావరణం అంతా సమతుల్యతతో కూడుకొని ఉండాలి. దీన్ని ఆధారంగా చేసుకొని అటవీ సమతుల్యత సక్రమంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వినూత్నంగా పులుల సంఖ్యను పెంచాలి అని నిర్ణయించుకుంది. దీంట్లో భాగంగానే మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని 2 ఆడపులులను రాష్ట్రానికి వచ్చే విధంగా చర్యలు చేపట్టింది. అసలు పులులు ఏ విధంగా సంరక్షించాలి, ఇప్పుడు తేవలసిన ఆవశ్యకత ఎందుకు ఏర్పడింది, జాతీయ వన్యమృగానికి ఎటువంటి ఆపద వచ్చింది, ఏ విధంగా అభివృద్ధి చెందాలి అని తెలిపేందుకు మనతోటి అటవీ శాఖ ప్రధాన ముఖ్య కన్జర్వేటర్ చలపతిరావు ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒక ఒప్పందం చేసుకుంది. ప్రస్తుతం అసలు మన రాష్ట్రంలో పులులు ఎన్ని ఉన్నాయి, వాటి సంఖ్య పెంచాల్సిన ఆవశ్యకత ఏంటి? ప్రస్తుతానికి ఒక 80 వరకు పుల్లు ఉన్నాయండి. 1 year నుంచి మేము ఎస్టిమేషన్ చేస్తున్నాము. ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్ ఫిగర్ వస్తుంది. ఫారెస్ట్ ఈకో సిస్టమ్ హెల్దీగా ఉండాలంటే పులి అవసరం ఎంతైనా ఉందన్నమాట. పులి ఉంటే ఏమవుతుందంటే మనకి ప్రేపేస్ అంటాము, డీర్ కావచ్చు, అంటే మనకి స్పాటెడ్ డీరు, సాంబార్ డీరు, ఇంకా అదర్ స్పీసీస్ ఉన్నాయి అనమాట. అవన్నీ కూడా దాని పాపులేషన్ కంట్రోల్లో ఉంటుంది. అది కంట్రోల్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే బయటికి వెళ్ళి మనకి ఇది మన వ్యవసాయ భూముల్లోకి వెళ్ళవు అవి. అలాగే మనకి అది ఈకో సిస్టంలో గ్రాస్ ల్యాండ్స్ కూడా ప్రాపర్గా మెయింటైన్ అవుతాయి. దానికోసమని టైగర్ అనేది ఉండాలి. చాలా కాలం నుంచి మనకి నల్లమల్ల పుల్లు నల్లమల్లలోనే ఉంటున్నాయి. సో బయట నుంచి వచ్చే వేరే దాంతో కలవట్లేదు. ఎందుకంటే మనకి ఫ్రాగ్మెంటేషన్ అయిపోయింది అనమాట ల్యాండ్స్. మనకి ఇంతకుముందు ఏంటంటే అంత కనెక్టివిటీ ఉండేది ఒక ఫారెస్ట్ ఏరియా నుంచి ఇంకో ఫారెస్ట్ ఏరియాకి. ఇప్పుడు అది లేదు. మధ్యలో అన్ని రకాల డెవలప్మెంట్ యాక్టివిటీ వచ్చిన తర్వాత డిస్కనెక్ట్ అయిపోయినాయి. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఏం చేశారంటే మొన్న ఢిల్లీ వెళ్ళినప్పుడు కేంద్ర మంత్రి గారితో మాట్లాడేసి, అలాగే మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారితో మాట్లాడారు, అలాగే మధ్యప్రదేశ్. ఆడపుల్లు ఎక్కువగా మన మగపుల్లులాగా ఎక్కువ దూరం వెళ్ళవన్నమాట. ఎక్కడ వదిలితే అక్కడే ఉంటాయి. మనకి ఆ పాపులేషన్ మిక్సింగ్ కూడా ఈజీగా అవుద్ది అనే ఉద్దేశంతో మేనేజ్మెంట్ ఈజీ అనేసి ఆడపుల్లు కావాలన్నాం. సో అది మనకి నల్లమల్ల ల్యాండ్స్కేప్లో ఉన్న పుల్లు వీటి వల్ల ఏంటంటే ఆ జెనెటిక్ బేస్ అంటే ఆ జీన్ ఫ్లో అనేది జరుగుద్ది. పాపులేషన్ బేస్ పెంచాలి, బ్రాడ్ జెనెటిక్ బేస్ ఉండాలనే ఉద్దేశంతో ఆ కాన్సెప్ట్తో మనం ఫస్ట్ టైము ఇంకొక దగ్గర నుంచి సెంట్రల్ ఇండియా నుంచి తీసుకొచ్చి దీనిలో మిక్స్ చేయాలనేది ప్రతిపాదన మన ఉప ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారన్నమాట. రాష్ట్రంలో ఏ ప్రాంతంలో పులులు నివసించడానికి యోగ్యతగా ఉండే ప్రాంతాలు ఉన్నాయి, అవి ఎలాగా సంచరిస్తూ ఉంటాయి? నల్లమలలో మేల్ పాపులేషన్ పెరిగిన తర్వాత స్లోగా ఇటువైపు కింద వైపు వస్తుంది అనమాట, అంటే దక్షిణ వైపు. ఇప్పుడు శేషాచలంలో కూడా మనం గుర్తించడం జరిగింది, అలాగే వెలుగొండలో కూడా చూడటం జరిగింది. పాపికొండలో కూడా ఏంటంటే మనకి ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత ఏంటంటే విలేజెస్ కూడా రిలోకేట్ అయిపోయినాయి. మంచి గ్రాస్ ల్యాండ్స్ వచ్చినాయి. అక్కడ కూడా మన డీర్ పాపులేషను ఇవి కూడా పెరుగుతున్నాయి. కొన్ని తీసుకుని అక్కడ వదలటం కూడా జరిగింది. దాంట్లో ఇవి కూడా రావాలని మేము ఉద్దేశంతో అక్కడ కూడా ట్రై చేస్తున్నాం. ఫస్ట్ ఏంటంటే బేస్ పాపులేషన్ ప్రే బేస్ని పెంచిన తర్వాత ఆటోమేటిక్గా మనకి ఏంటంటే పక్కన ఛత్తీస్గఢ్ ఉంది, ఇటు నుంచి మన మహారాష్ట్ర నుంచి కూడా వస్తాయి. కాబట్టి వస్తే అది సూటబుల్ హ్యాబిటేట్ ఉన్నప్పుడు అక్కడ సెటిల్ అవుతాయి. ఇంతకుముందు కూడా ఒక 2-3 పేర్స్ ఉండే మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట ఛత్తీస్గఢ్ వైపు. ఇప్పుడు అది మనం ఈ ప్రే బేస్ అంతా పెంచితే ఇక్కడే రిటర్న్ అవుతాయి, కొత్త కూడా పాపులేషన్ యాడ్ అవుద్ది. అది ఒక సెకండ్ డెస్టినేషన్ అవుద్దండి. పులులు ఏ విధంగా నివసిస్తాయి, వాటి జీవన లక్షణం ఎలా ఉంటుంది, పెరిగితే ఏమైనా ప్రజలకు ప్రమాదం ఏదైనా ఉంటుంది? అంటే జనరల్గా ఎక్కడ కూడా పులి ఎక్కువగా డిస్టర్బెన్స్ క్రియేట్ చేయదండి. ఎక్కడైనా మరీ ఓవర్ పాపులేషన్ వచ్చి ఏదైనా అయితే ఇబ్బంది. కానీ బట్ జనరల్ కండిషన్స్లో ఏంటంటే పులి ఏంటంటే ప్రతి మేల్ టైగరు దాని టెరిటరీని ఫిక్స్ చేసుకుంటుంది అనమాట. ఆ టెరిటరీలో అదే తిరిగేటట్టు పులిని రానివ్వదు. సో అది ఫైట్ కూడా చేస్తాయి, టెరిటోరియల్ ఫైట్స్ కూడా జరుగుతాయి. అందువల్ల ఏంటంటే పులి పాపులేషన్ లెపర్డ్స్ పెరిగినట్టు పెరగవు అనమాట. ఒకసారి వేటాడితే వారం రోజుల వరకు దాన్ని తినుకుంటూ ఉంటుంది. అది కూడా ఒక అడ్వాంటేజ్ మనకి. అంటే విచ్చలవిడిగా ఇటు తిరగటం, అటు వెళ్ళి మన విలేజ్లోకి వెళ్ళటం అనేది జనరల్గా
పులి చేయదు. ఇటీవల మనం చూస్తూనే ఉన్నాం, శేషాచలం అడవుల్లో నుంచి తిరుపతి ప్రాంతాల్లో లియోపార్డ్స్ బయటికి రావటం జరుగుతుంది. వాటిని ఏ విధంగా చూడవచ్చు? అదేనండి, ఇప్పుడు పులితో పోలిస్తే లెపార్డ్ అనేది ప్రమాదకరంగా ఎందుకు మారుతుందంటే, లెపార్డ్ అనేది ఏ మనకి హ్యాబిటేట్ లో కన్నా వెళ్ళిపోయి బతకగలిగింది అనమాట. అది ప్రతిదానికి అడాప్ట్ అవుతుంది. ఇవి ఎందుకు వస్తున్నాయి అంటే, మనకి ఫుడ్ వేస్టేజ్ అంతా కూడా మనం బయట పడేస్తూ ఉంటాం. దాన్ని తినడానికి దానివల్ల ఏంటంటే ఒక రకంగా మనకి డాగ్స్ కూడా బాగా పెరిగిపోతాయి. దానివల్ల ర్యాబిస్ కూడా వస్తుంది. సో ఈ డాగ్ పాపులేషన్ని తినే మీద డిపెండ్ అయిపోయిన లెపార్డ్స్ కూడా సంఖ్య పెరుగుతుంది. సో ఇదంతా కంట్రోల్ చేయాలంటే మనం బేసికల్గా ఏంటంటే ఫుడ్ వేస్టేజ్ బయట పడేయకుండా మేనేజ్ చేసుకుని మనం ప్రాపర్గా రీసైకిల్ చేసుకుని అక్కడ మన కంపోస్ట్ సైట్స్కి వాటికి పట్టుకెళ్తే అది బెటర్ అనుకుంటున్నాము. ఫుడ్ వేస్ట్ని మేనేజ్ చేయడం అనేది ప్రాపర్గా వస్తే నా ఉద్దేశం అయితే ఇది కంట్రోల్ చేయొచ్చు ఈజీగానే. గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో లాగా ఈ రాష్ట్రంలో కూడా టైగర్ సఫారీ ఏర్పాటు చేసేందుకు అనువుగా ఏమన్నా అవకాశం ఉంటుందా? అటువంటి ప్రతిపాదనలు ఏదైనా ఉందా? టైగర్ సఫారీ చేయాలండి. మనకి సీఎం గారును మన డిప్యూటీ సీఎం గారు ఇద్దరు కూడా మనకి ముందు నుంచి కూడా సఫారీస్ తీసుకురావాలి. ఇంకోటి ఏంటంటే కమ్యూనిటీ బేస్డ్ ఈకోటూరిజం తీసుకొచ్చి లోకల్ పీపుల్కి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలనే భావంతో మనకి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది డిపార్ట్మెంట్కి. మన నల్లమల్లో ఒక టైగర్ సఫారీ ఉంది, ఇంకోటి తుమ్మలబయలు దగ్గర ఒకటి తీసుకొచ్చేసి టూరిజం డిపార్ట్మెంట్ను అండ్ PR&RD డిపార్ట్మెంట్ కూడా ఇన్వాల్వ్ చేసి హోమ్ స్టేస్ అవన్నీ కూడా తీసుకురావాలన్నమాట. సో సఫారీస్ తీసుకురావడం అనేది మెయిన్ కోర్ ఇష్యూగా ఇప్పుడు తీసుకున్నారండి గవర్నమెంట్ లెవెల్లో. అంటే ఎన్ని ప్రాంతాల్లో తెచ్చే అవకాశం? అదే నల్లమల్లో మనకి తుమ్మలబయలు ఏరియా అలాగే బైర్లూటి దగ్గర ఆల్రెడీ ఉందండి. తుమ్మలబయలు ఏరియాకి ఈ టైప్ చేస్తానికి చూస్తున్నాను అనమాట. అంటే టూరిజం డిపార్ట్మెంట్ కూడా ఇన్వాల్వ్ చేస్తే టూరిస్ట్ ఇది కూడా ఫుట్బాల్ కూడా పెరగాలని, కొంచెం సస్టైనబిలిటీ తీసుకురావాలని ఆ రెండు చోట్ల మనకి చేస్తున్నాము. పాపికొండలో కూడా మంచి సఫారీస్ వస్తాయండి ఫ్యూచర్లో. మనకి ఇప్పుడు అది ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత అది బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్ అవుతుంది. అది అక్కడ టూరిజం పాయింట్ ఆఫ్ వ్యూలో అది మంచి డెస్టినేషన్ పాయింట్ అవుతుంది. ఇప్పుడున్న అటవీ ప్రాంతానికి ఎన్ని పులుల సంఖ్య ఉంటే సమతుల్యంగా ఉండే అవకాశం? అంటే మనకి బేసికల్గా ఏంటంటే ఆ పులులు ప్రతి చోటకి ల్యాండ్స్కేప్కి అవసరం ఉండకపోవచ్చు. మనకేంటంటే 37 లక్షల హెక్టార్లలో మనకు ఫారెస్ట్ ఏరియా ఉందండి. భౌగోళికంగా చూసుకుంటే 5% ఏరియాలో శాంక్చురీస్ నేషనల్ పార్క్స్ ఉన్నాయండి. సో మనకైతే సబ్సెంట్గా మన నేషనల్ లెవెల్లో చూసుకున్నా కూడా సబ్సెంట్గా మనకి ఇవి ఉన్నాయి. ఏది నేషనల్ పార్క్స్ను శాంక్చురీస్ ప్రే బేస్ని ఆగ్మెంట్ చేసి అంటే పెంచుతూ అనుకుంటా మన పాపికొండలలో టైగర్ హ్యాబిటేట్ని ఇంప్రూవ్ చేద్దామనేది ఇప్పుడు ప్రయత్నంగా చేస్తున్నామండి. పులుల పైన ఎటువంటి పర్యవేక్షణ ఉంటూ ఉంటుంది మీకు? వాటిని ఎలాగా క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారు? ఏంటంటే కెమెరా ట్రాప్ మెథడ్ వచ్చిన తర్వాత డైరెక్ట్గా ఫోటోగ్రాఫ్స్ ద్వారా దాని చార్లను బట్టి దీన్ని బట్టి చేస్తున్నామండి. రెస్క్యూ చేసిన టైగర్స్ కావచ్చు, అలాగే ఫేకల్ మ్యాటర్ అని దాని డ్రాపింగ్స్ నుంచి కూడా మనకి కొంత టిష్యూ వస్తుంది అనమాట. ఆ టిష్యూని కూడా కలెక్ట్ చేసేసి జెనెటిక్ స్టడీస్ కూడా ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి ఇప్పుడు అది దానికి ఇస్తున్నామండి పర్మిషన్స్. సో మనం అది జెనెటిక్ స్టడీస్ కూడా చేద్దామని. సో జెనెటిక్ డైవర్సిటీ మన పుల్లుకిను సెంట్రల్ ఇండియా పుల్లుకి ఆర్ నార్త్ ఇండియాలో ఉన్న ఇప్పుడు రణతంబూర్ ఆ ఏరియాలో ఉండే పుల్లుకి ఎంత డైవర్సిటీ ఉండేది కూడా తెలుసుకోవాలని అనమాట. మనం ముందు స్టడీస్ చేస్తే కానీ తెలియదు. అది పులులు మానిటరింగ్కి లేటెస్ట్ టెక్నాలజీ అన్ని వాడుతున్నామండి. డ్రోన్స్ వలన కూడా మూవ్మెంట్ ఎటుపోతుంది ఏంటనేది తెలుస్తుంది. శాటిలైట్ కాలర్స్ పెట్టేసి దాని మూవ్మెంట్ని గమనించుకుంటూ అది ఎలా పోతుంది, దాని ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి, దాని మొత్తం డైలీ రొటీన్ ఎలా ఉంది అది కూడా గమనిస్తానికి అంటే ఆల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఎక్కడెక్కడ దొరికితే అన్నీ కూడా తీసుకొచ్చి మనం అడాప్ట్ చేసుకుంటున్నాం. కెమెరామెన్ సోమేష్తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, మంగళగిరి నుంచి. సాధారణ వ్యక్తిలా నిత్యం ప్రజల్లో ఉంటూ వారితో మమేకమవుతూ కనిపించే జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఇప్పుడు రొయ్య రైతు అవతారం ఎత్తారు. పంచకట్టులో ఆక్వా చెరువులోకి దిగారు. పాలకొల్లు మండలం అగర్తిపాలెంలో తన సొంత రొయ్యల చెరువులకు మంత్రి వెళ్లారు. రొయ్యలు సాగు చేస్తున్న వారితో కలిసి మేతను కలపడం నుంచి చెరువులో దిగి ఫీడ్ వెదజల్లడం, రొయ్యలను పట్టడం వరకు ప్రతి పనిని చేశారు. రొయ్యల పెంపకంలో పాటించాల్సిన మెళకువలను చర్చించి నిర్వహణకు సంబంధించిన సూచనలు చేశారు. ఆక్వా సాగు ఆటుపోట్లతో కూడినదని మంత్రి అన్నారు. ఆక్వా రైతులకు అండగా ప్రభుత్వం తోడ్పాటు అందిస్తున్నట్లు ఏజెన్సీలు కూడా సహకారం అందించాలని కోరారు.
ఆక్వా అంటే ఎన్నో ఒడిదుడుకులు, ఇటువంటి ప్రకృతి ఆటుపోట్లను తట్టుకుంటూ చెరువులకి నిరంతరం కూడా కరెంటును అందించుకుంటూ ఆ రొయ్యలను పండించినటువంటి రైతుకు రొయ్యల ధర నిర్ణయించేటువంటి శక్తి లేదు. కానీ ఆ రొయ్యలకు ఉపయోగించేటువంటి ఆ యొక్క మేత, అదేవిధంగా సీడు, ప్రాసెసింగ్ ప్లాంట్స్ వాళ్ళు మాత్రం వాళ్ళ ఉత్పత్తులకి ధరలు నిర్ణయించుకున్నటువంటి పరిస్థితి ఉంటూ ఉంది. దయవుంచి ఈవేళ అందరూ కూడా గమనించాలి, ఆక్వా బాగుంటేనే మనందరం కూడా బాగుంటాం. ఈవేళ ఈ దేశానికి అత్యంత విదేశీ మార్క ద్రవ్యం అందించేదే ఈవేళ ఆక్వా. గత 30 సంవత్సరాలుగా నేను కూడా 1995 ఆ రోజు ఆక్వా నేను కూడా చెరువులు ప్రారంభించాను రైతుగా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చూస్తూ ఉన్నాం. చెరువులు బాగుండి పట్టుబడులు బాగా వస్తే రేట్లు అమాంతం తగ్గించేస్తారు ప్లాంట్స్. అదే పట్టుబడులు లేవు, చెరువుల్లో సరుకు లేదు అనుకుంటే రేట్లు కొంత పెంచి మళ్ళీ రైతులకు ఆశ కల్పిస్తారు. అదేవిధంగా ఫీడ్ కంపెనీలు లాభాలు రాక నష్టం కనిపిస్తే అమాంతంగా 10-15 రూపాయలు పెంచేసేటువంటి పరిస్థితి. అందుచేత ఈ ఏజెన్సీలు అందరూ కూడా ఆలోచన చేయాలి. నష్టపోయినటువంటి రొయ్య రైతులను చూశాను, కానీ ఈ యొక్క చెరువులు సంబంధించి ఆక్వాకు సంబంధించి ఆధారపడినటువంటి ఈ ఫీడు, సీడు, ప్రాసెసింగ్ ప్లాంట్స్ ఎక్కడ నష్టపోయినటువంటి పరిస్థితి నేను కూడా చూడలా. ప్రభుత్వం తోడ్పాటు ఏ రకంగా అయితే ఆక్వా రైతుకు అందిస్తుందో అదేవిధంగా ఆక్వా రైతుకు కూడా ఈ యొక్క ఫీడు, సీడు, ప్రాసెసింగ్ ప్లాంట్స్ కూడా సహకారం అందించాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాను. చుట్టూ కొండలు, ఎత్తైన వృక్షాలు, పక్షుల కిలకిలా రావాలు, పాలపొంగు లాంటి జలపాతాలు పర్యాటకులకు మధురానుభూతి కలిగిస్తోంది కడప జిల్లాలోని బద్వేల్ నగరవనం. బద్వేలు నెల్లూరు జాతీయ రహదారి పక్కన ఉన్న గోపవరం ప్రాజెక్టు వద్ద ఈ నగరవనాన్ని నూతనంగా ఏర్పాటు చేశారు. ఇక్కడ పిల్లలు ఆడుకునే క్రీడా పరికరాలు, వాకింగ్ ట్రాక్, నక్షత్రవనం, శుద్ధజలం పర్యాటకుల కోసం ఏర్పాటు చేశారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు ఈ నగరవనానికి వచ్చి ప్రకృతి ఒడిలో ఆహ్లాదంగా గడుపుతున్నారు. అనిపించాను. ఇది బాగుంది, కానీ ఇంకా నుంచి జంతువులు అట్లాంటివి ఏమన్నా ఉంటే ఇంకా బాగుంటాయి. ఈ ఫారెస్ట్ ఏరియా అంతా బాగుంది, కొత్త ప్లేస్. మాకు బద్వేల్ మండలానికి ఇట్లాంటి చాలా అప్డేట్ అయింది, బాగున్నాయి ఇట్లాంటి ప్లేసెస్ ఇంకా కావాలి. ఈ లొకేషన్ అంతా బాగుంది, చూడడానికి మొత్తం గ్రీనరీగా బాగుంది. మొత్తం ప్లేస్ ఎంట్రన్స్ అంతా బాగుంది, నీట్గా అరేంజ్ చేశారని చూడడానికి చాలా బాగుంది. బద్వేల్ కూడా ఇప్పుడు చాలా డెవలప్ అయింది. దాంతోపాటు ఈ ఫారెస్ట్ తీసుకురావడం, ఒక కడపలో ఇలాంటి చోట్లే కానీ ఉండేది, బద్వేల్లో కూడా కొత్తగా పెట్టారు. అది మంచి పని, ఇంకా కొంచెం డెవలప్ చేస్తే. మన బద్వేల్ కాన్స్టిట్యున్సీకి ఒక నగరవనం అనేది ఓపెన్ చేయడం జరిగింది. ఈ నగరవనము ఈ బద్వేల్ టౌన్లో ప్రజలకి, అట్ ద సేమ్ టైం మన విజయవాడ పోయే ప్రయాణికులకి, నెల్లూరు పోయే వాళ్ళకి, నెల్లూరు హైవే మీద సెంచరీ ప్యాలెస్ ఆపోజిట్లో నగరవనం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నగరవనంలో మనకు ఎంట్రీ టికెట్ పెద్దలకి 20 రూపాయలుగా, చిన్నపిల్లలకి 10 రూపాయలుగా పెట్టడం జరిగింది. ఈ నగరంలో మనకు పచ్చని చెట్లు, లోపల ఒక వర్షాకాలంలో వాటర్ ఫాల్స్, తిప్పికొట్టడానికి వాటర్ ఫాల్స్ కూడా మన నగరంలో వస్తుంది. పబ్లిక్కి మంచి నీళ్ళు సదుపాయము, ఆరో వాటర్, ఆ తర్వాత క్యాంటీన్, ఆ తర్వాత వాష్రూమ్స్, మళ్ళీ పిల్లలు ఆడుకోవడానికి చిల్డ్రన్ ప్లే ఐటమ్స్, లాన్స్, ఆ తర్వాత పగోడాస్. మనకు ఓన్లీ ఫలాదాయ నుంచి చెట్లు మాత్రం ఒక బ్లాక్ లాగా పెట్టి మొత్తము పెంచడం అనేది జరుగుతూ ఉంది.